అమ్మయ్య ఇంటికి వచ్చేస్తున్నా. సో బండి అయితే ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఆడ ఆగాల్సి వచ్చింది. అందుకే ఎంతసేపు అయితే లేట్ అయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి మనం ఫాస్ట్గా. సో ఇక్కడ నుంచి కొంచెం దూరమే, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంటికి. ఓకే, ఇక్కడనే మా ఇల్లు. సో వచ్చాము మనం మ్యాక్సిమం. సో ఓకే 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 గుద్దుకోవద్దు. ఓకే, సో ఈ బిల్డింగ్ పక్కకి. సో ఇది కాదు, ఇదన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇది గైస్ ఎల్లో కలర్ హౌస్. ఓకే, ఇప్పుడైతే బైక్ అయితే పార్కింగ్ చేయాలి. సో గ్యారేజ్లో. సో ఇంటి వెనకాల ఉంటుంది అనమాట నా గ్యారేజ్, ఇంటి ముందు ఉండదు. సో ఇక్కడే. ఓకే, ఇక్కడైతే పార్కింగ్ అయితే చేస్తాను దీన్ని. లెట్స్ గో. ఇక్కడైతే ఆపేద్దాం. ఓకే, కొంచెం ముందుకి. ఓకే దిగు. ఒక్క నిమిషం ఆడేమో ఉంది గైస్. సో ఇదేంటిది, మిస్టీరియస్ బటనా మళ్ళీనా? పోయినసారి తప్పు జరిగింది కాబట్టి ఆడికి వెళ్ళాను, ఈసారి ఎట్లయితుందో గాయస్. ఏంది గైస్ ఈ కలర్లు నాకు ఒక్కరికే వస్తున్నాయి. సో మళ్ళీ మిస్టీరియస్ బటన్ అయితే కనిపించింది. సో కనిపించిన దాన్ని ఖచ్చితంగా అయితే దాని అయితే బటన్ అయితే ప్రెస్ చేయాలి, లేకపోతే మన ప్రాణాలకి ముప్పు. నేనైతే ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ అయితే చేస్తాను. తర్వాత ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేస్తాను ఒకవేళ మిస్టీరియస్ బటన్ ఉన్నదో లేదో. సో ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే మన పని మనం చేసుకుందాం. సో ఓకే, ఇక్కడికైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో ఫాస్ట్. సో స్విమ్మింగ్ పూల్ అయితే దుంకాలి ఎల్లుడితోనే. ఓకే ఓకే ఆపుదాం కార్ ఇక్కడనే. దిగు. ఓకే దిగాడు. సో మనం చెప్పనక్కర్లేదు దీనికి. ఇప్పుడైతే నేను ఒక స్విమ్మింగ్ పూల్ ఒక 3 hours to 4 hours అయితే స్విమ్మింగ్ చేస్తాను. సో లెట్స్ గో ఫాస్ట్గా దుంకి అందులో దుంకేద్దాం. ఆహా, హాట్ స్ప్రింగ్స్, వెరీ వెరీ కూల్. సో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇప్పటికే చాలాసేపు అయితే చేశాను. సో ఇప్పుడైతే బయటకి వెళ్ళాలి. సో మనమైతే హౌస్లో ఏమేమి ఉందో చూసేద్దాం. సో మనకైతే స్కార్పియో అక్కడనే రెడీ ఉంది. సో దీనిలో అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. సో మనమైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, సో ఫస్ట్ అయితే దీన్ని ఎక్కితే ఇప్పుడైతే కార్ని అయితే 100లో పోవాలి, ఎందుకంటే కొన్ని అనివార్య ఇష్యూస్. ఒకవేళ ఇంటి ఓనర్ వస్తే బాగోదు. సో ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. సో లెట్స్ గో. ఓకే, తిప్పు కార్ తిప్పు. ఓకే, ఇప్పుడైతే 100 స్పీడ్లో అయితే వెళ్ళిపోతాను అక్కడికి నేను. సో ఫాస్ట్గా అక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఆ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. సో కళ్ళలో హౌస్ నాదన్నట్టు చూపించింది. సో నాకు యాక్చువల్లీ బుల్లెట్ కూడా లేదు. సో మనమైతే ఫాస్ట్గా అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇప్పటి నుంచి అయితే ఒక 1 kilometer ఉంటుంది అనుకుంటా అక్కడికి. ఓకే, తిప్పై. సో ఇటే కదా గైస్ అది. ఓకే, ఇక్కడ నుంచి అయితే తిప్పాలి. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే దగ్గరనే ఉంటుంది ఆడు మనకి. ఓకే గైస్, ఇప్పుడైతే టర్నింగ్ అయితే ఇచ్చుకోవాలి. సో ఓకే టర్నింగ్ ఇచ్చే మొత్తం టర్నింగ్ ఇచ్చేయి. ఓకే ఓకే వచ్చాం గైస్ మనం. ఇదే కదా అది. సో ఎల్లో కలర్ హౌస్. సో యాక్చువల్లీ కలర్లో చూసింది ఇదే. సో ఆ గార్బేజ్ బంక్ కూడా అక్కడ ఉంది. సో దరిద్రంగా దానికి వెళ్ళి గుద్దాను కళ్ళలో. కళ్ళలో కూడా ఇష్టపెట్టలేదు దీన్ని అసలు నేను. సో ఇప్పుడు కూడా ఒకసారి గుద్దాం, కుదరలేదులే. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే దుంకి సో మనమైతే ఆ గ్యారేజ్ లోపలికైతే వెళ్దాం. ఒకవేళ ఇక్కడ బుల్లెట్ ఉంటే మనకైతే కళ్ళ జరిగిందనే దానికి నిజం ఉంటుంది. ఓకే, లేకపోతే అయితే ఫేక్. సో మన పని అయితే మనం చేసుకోవాలి. ఓకే లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే టర్నింగ్ ఇచ్చుకోవాలి మనం. సో ఓపెన్ అయింది అండ్ తిరిగిటు. వాట్ ద హెల్ గైస్, బుల్లెట్ ఇక్కడ ఉందబ్బా. సో ఓకే, ఇక్కడ బటన్ అయితే లేదు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూసిన కళ్ళలో. వాట్ ద హెల్ గైస్, సో ఏదో జరుగుతుంది. సో ఇక్కడైతే బటన్ లేకపోవడం అయితే ఆశ్చర్యం. నేను రాత్రి ఇక్కడ ఉంది బటను, అండ్ నాకు బుల్లెట్ అంటే ఇష్టం కదా. సో దీని అయితే తీసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనం. లెట్స్ గో. మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అప్పటి నుంచి వెళ్ళింది గైస్ ఈ మెసేజ్లు. సో ఏదో ఫేక్ మెసేజ్ అనుకుంటా. సో వెళ్దాం. ఓకే, ఒకసారి ఆపాలి గైస్ బండి. సో అప్పటి అయితే చంపుతున్నాయి మెసేజ్లు. ఓకే లెట్స్ గో. సో కాల్ ఓపెన్ చేస్తే, టు ప్రెస్ ద మిస్టీరియస్ బటన్ యూ షుడ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ 4 tasks. Task 1, become billionaire in 1 minute. Dangerous task, do carefully. ఈ మెసేజ్ ఎవడో పంపుతున్నాడు గైస్, నాకు అర్థం కాదు అసలు. సో అండ్ ఇంత మంచిగా ఎవడు పంపాడు, ఇంత టెక్స్టింగ్ చేసి మరి ఏదో ప్రాబ్లం అయితే ఉంది. సో మనమైతే సాల్వ్ చేయాలి దాన్ని. సో దీన్ని అయితే ఇప్పుడు మూసేద్దాం ఫోన్ని. సో ఊకే నాకే వస్తున్నాయి మెసేజ్లు, వేరేటోళ్ళు ఎవరికి రావట్లేదు అసలు. మ్యాజిక్ బూమ్. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. సో ఇంటికి వెళ్ళి అయితే నేనైతే బట్టలు అయితే చేయించుకోవాలనుకుంటున్నాను. సో అలాగే మన ఇల్లుని అయితే అమ్మేద్దాం మనం. సో అప్పుడైతే మనకు ఒక 2 billion లైక్ 1.5 billion అయితే వస్తాయి. అండ్ మనమైతే ఇంకా రాబరీ అయితే చేసేద్దాం. సో మనమైతే అప్రాక్సిమేట్లీ ఒక 5 billion అయితే రావచ్చు రాబరీ చేస్తే సిటీలో. ఇది ఎక్కడ మామ. సో ఇంటికైతే వెళ్దాం పదండి. సో ఇప్పుడు ఇల్లు అయితే అమ్మాలి. సో బాధగానే ఉంటుంది కానీ అమ్మక తప్పదు, ఎందుకంటే బిలియనరీ కావాలన్నారు కదా ఫస్ట్ టాస్కే. సో ఫస్ట్ టాస్కే ఇంత హాట్గా ఇస్తా గైస్, నాకు అర్థం కాదు. సో 2 లంబోర్గినీలు. సో అవి అమ్మితే ఖచ్చితంగా మనమైతే బిలియనరీ అయిపోవచ్చు.
కానీ పోలీస్ కేసు పడుతుంది, అదే ప్రాబ్లము. ఓకే, ఇక్కడైతే మనం ఆపేద్దాం. సో ఇల్లు అయితే కాంట్రాక్ట్ అయితే మాట్లాడతాను నేను. సో లెట్స్ గో. సో ఇది ఇల్లు అయితే అమ్మేద్దాం మనం. సో గాయస్ ఇల్లు అయితే 500 million అన్నాను, 50 lakhs. సో ఇల్లు అయితే 1 billion అయితే వెళ్ళిపోయింది. సో ఎందుకంటే దీనిలో కొన్ని లైక్ జిమ్ ఇవన్నీ టూల్స్ అయితే ఉన్నాయి కదా, సో అందుకు. సో ఇప్పుడైతే మనమైతే వెళ్ళి మనం చెక్ చేసిన ఇప్పటిదాకా బటన్ ఉన్న హౌస్లో ఒకసారి అయితే మనమైతే రాబరీ అయితే చేద్దాం. ఎందుకంటే కొంచెం అది మోడర్న్గా ఉంది కాబట్టి. సో అక్కడ ఏమైనా మనకి దొరకవచ్చు. సో మనమైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం కదండి. సో బుల్లెట్ మీద అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సో నా దగ్గర అయితే బ్యాగ్ ఉంది, ఎవరన్నా రాబరీ నా దగ్గర నుంచి లేకుండానే బాగుంటుంది. సో ఇల్లు కూడా నాది కదా గైస్. సో ఎవరిదో, సో నేనైతే అమ్మేశాను. సో ఎర్రిపప్ప వాడైతే కొనుక్కున్నాడు. సో ఇప్పుడైతే మనమైతే ఆ మిస్టీరియస్ బటన్ ఉన్న ఇంట్లో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో అక్కడ ఏమన్నా మనకి దొరికితే ఓకే, లేకపోతే అంతేగా మూసుకొని వద్దాం. సో ఫాస్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోదాం పని గైస్. సో ఇక్కడికైతే దగ్గరనే. సో నా ఇల్లు మంచిగా కలిసినాయి గైస్. సో ఇక్కడే ఉంటుంది. ఓకే లెఫ్ట్. ఓకే సో వచ్చాము. సో కొంచెం అయితే ముందుకెళ్తే అయితే మన ఆ హౌస్ అయితే వస్తుంది. ఓకే గైస్ వచ్చేసాము. ఓకే ఇక్కడైతే బండి ఆపుదాం ఫస్ట్. సో లెట్స్ గో, లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఎక్కరా గోడెక్కు. ఓకే స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవా గైస్? పూర్ ఉన్నట్టున్నాడు ఎవడో వీడు. సో ఇక్కడికి అనవసరంగా వచ్చిన. ఓకే పోలీస్ కేసు పడితే మొత్తం మీరే చూసుకోవాలి గైస్. ఓకే ఇంట్లోకి వచ్చాము. ఇక్కడ ఏం లేదండి, ఇంత పూర్ ఉన్నాడు గైస్ వీడు. టీవీ కూడా లేదు దీనికి, అండ్ టీవీ కూడా వర్క్ కావట్లేదు. సో పైనకైతే వెళ్దాం ఒకసారి. ఈడన్నా బాత్రూమ్ దర్శనం పైసలు గైస్, ఇక్కడ ఎక్కలేదు గైస్. సో ఒక్కసారి అయితే ఆ రూమ్లోకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. సో ఓకే గైస్ దీనిలోకి అయితే వెళ్ళిపోదాం. సో అండ్ గైస్ వాట్ ద మనీ గైస్, ఇది ఇంత ఉందేందబ్బా. బాత్రూంలో ఎవడన్నా పెట్టుకుంటాడా గైస్ మనీ? ఈడెవర్రా బాబు. సో ఓకే గైస్ ఆ మనీ అంతా అయితే హీస్ చేసేసాను. సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి షోరూమ్ ఉందని అయితే మాట్లాడదాం. ఎందుకంటే మనకి షోరూమ్ వస్తే సో దీనిలో చాలా సూపర్ కార్స్ అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ అయితే నేనైతే షోరూమ్ అనేది కొనుక్కున్నాను. సో ఇప్పటిదాకా జస్ట్ సో నా దగ్గర నా మనీ అంతా అయితే ఇచ్చేసాను. సో అండ్ షోరూమ్ అయితే మనదైపోయింది. ఇప్పుడైతే అర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే గైస్ ఇప్పుడైతే మన దగ్గర యాక్చువల్లీ కరెన్సీ అయితే మన దగ్గర 2.5 billion అయితే ఉన్నది. సో ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇదంతానే. సో షోరూంలో చాలా సూపర్ కార్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ అయితే అమ్మేశాను. సో మళ్ళీ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే యాక్చువల్లీ బిలియనియర్. సో మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టాస్క్ నెంబర్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా 3 టాస్క్లు అయితే ఉన్నాయి. సో మనమైతే ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఆ ఇల్లు అయితే ఇప్పుడైతే నేను కొనేసాను. సో అట్లనే మనం చూసిన మిస్టీరియస్ బటన్ ఇల్లు కూడా కొనేసాను. సో ఇప్పుడైతే సిటీలోనే మనమైతే బిగ్గెస్ట్ బిలియనీర్ అనమాట. సో ఇక్కడైతే ఒకసారి అయితే బండి అయితే ఆపాలి. సో ఓకే ఇక్కడైతే ఆపేద్దాం. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే చేయాలి. సో యాక్చువల్ నాకైతే సుసు వస్తుంది అందుకు. ఓకే దిగో. ఓకే కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ దిగట్లేదు ఇక్కడ. ఓకే ఏం మెసేజా మళ్ళీ. గ్రేట్ యూ డిడ్ ఫస్ట్ టాస్క్ బట్ దిస్ ఈజ్ సెమీఫైనల్ టాస్క్. టాస్క్ నెంబర్ 2 sticky bombs around your house and blast. Only 1% chance to fail the bomb. Very dangerous. సో నన్ను చంపాలనుకున్నాడు గైస్ ఈ రోడ్ కానీ. సో స్టిక్కీ బాంబ్స్ హౌస్ చుట్టూ పెట్టి చచ్చిపోవడం ఏందిరా నాకు అర్థం కాదు. సో ఖచ్చితంగా చచ్చిపోతాం బ్రో. ఫెయిల్ అన్నాడు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ఒకవేళ మనం ఇది టాస్క్ చేసినా చేయకపోతే చచ్చిపోతాం. ఒకవేళ చేస్తే అవి పేలితే మనం చచ్చిపోతాం. ఒకవేళ చేయకపోతే వాన్ చేతిలో అయితే చచ్చిపోక తప్పదు. సో నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మనమైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి అయితే చేసేద్దాం ఇదంతా పని. సో బైక్ మీద ట్రావెలింగ్ మరీ బాగాలేదు. సో ఇక్కడి నుంచి ట్రైన్ కూడా ఉంటాయిపోదు. సో ఓకే టర్నింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ మనం. సో హౌస్ అయితే చాలా దగ్గర ఉంది షోరూమ్కి. సో నాకైతే ఇప్పుడు సిటీలో 3 హౌస్లు అయితే ఉన్నాయి. సో ఓకే మనమైతే ఫాస్ట్గా హౌస్లోకి వెళ్దాం. ఓ లెట్స్ ప్రెస్ ద బ్రేక్. ఆగో. ఓకే దిగుదాం. లెట్స్ టేక్ అప్ స్టిక్కీ బాంబ్. ఓకే గైస్ ఇప్పుడైతే ప్లేస్ చేసేద్దాం ఇక్కడ. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్విజిబులా? వాట్ ఈస్ దిస్? స్టిక్ బాంబులు ఎక్కడికి వెళ్తున్నాయి బ్రో? హలో ఏంటిది? ఓకే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి అయితే బ్లాస్ట్ చేసేద్దాం. సో ఒకవేళ నా ప్రాణాలకి ఏమన్నా అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ మనం. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. ఓకే గైస్ మనం ఫాస్ట్ ఏదైతే పెట్టేద్దాం. ఓకే ఆడదాకైతే తీసుకెళ్దాం ఈ లైన్ని. సో ఓకే గైస్ 1% ఛాన్స్ ఏందబ్బా బతికేది. పేర్లు చచ్చిపోతాం కదా ఆటోమేటిక్గా. ఓకే గైస్ పైనకైతే వెళ్ళిపోదాం. 1 2 3 4 మెట్ల కాడ. ఓకే 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 ఎంతో కష్టపడి కొనుక్కుని ఇల్లుని అయినా పీల్చక తప్పట్లేదు. సో ఇప్పుడు సోఫాల మీద అయితే వేసి దాని మీద
మనమైతే నిల్చుందాం. ఓకే గైస్, సో లెట్స్ గో. లెట్ వి పుట్ హియర్ ఇట్ లాస్ట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ దిస్ బ్లడీ స్టిక్కీ బాంబ్స్. ఓకే 1 2 3 4 5 6 7 8 కొన్ని పెట్టేద్దాం గైస్. ఇక్కడ మనం ఇప్పుడు మంట అంటుకోవాలి, కామెడీ ఉంటుంది అసలు. ఓకే ఇక్కడ కొన్ని పెట్టేద్దాం గైస్. ఒకవేళ తలకెళ్ళ గైస్ గతం మర్చిపోతాం గైస్ మనం చచ్చిపోతే. ఓకే 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 కొంచెం అయితే పెట్టేసిన. సో మరి ఎక్కువ పెడితే ఏమన్నా కావచ్చు మనకి. సో ఇప్పటితో ఆపేద్దాం, ఇంత ఓలా ఇది. ఓకే ఇప్పుడైతే పేల్చేద్దాం. 3. ఓకే ఇక్కడ టెలిపోర్ట్ అయినమైంది. ఫైనల్లీ గైస్ వి కంప్లీటెడ్ టాస్క్ 2. వెల్ డన్. టాస్క్ 3 స్టీల్ Lamborghini version 2 in airport. ఇది no security but in car one sticky bomb is there. No one knows when it blast. ఓకే డూ ఫాస్ట్లీ మ్యాన్. లాస్ట్కి ఇది ఒక్క క్యాప్షన్ మనకి, డూ ఫాస్ట్లీ మ్యాన్ అంట. చేస్తాను కదా, ఎందుకంత తొందర. ఆడ మన బైక్ పడి ఉంది, సో దాన్ని తీసుకుని వెళ్ళి మనమైతే Lamborghini స్టీల్ చేసేద్దాం. ఇంత కష్టం వచ్చి పడేది నాకు అసలు. Lamborghini స్టీల్ చేయడం ఏంది, దాంట్లో స్టిక్కీ బాంబ్ ఉండడం ఏంది, ఇది ఎక్కడ ఘోరం. మనం ఫాస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం పదండి గైస్. ఏంది ఇది. ఓకే ఓకే ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, సో ఫాస్ట్గా దానిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడేంది ఇది లాగ్ అవుతుంది. ఓ కూల్ కూల్ మ్యాన్, వెయిట్ 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 స్టాప్ ద ఆపరా, దిగు దిగు. ఓకే గైస్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం ఒకసారి ఈ గన్తోనైతే మనం ఒకసారి షూట్ చేద్దాము. సో ఇక్కడెక్కడన్నా బ్లడీ ట్రాప్స్ ఉంటాయి కనిపించచ్చు మనకి. ఎయిర్పోర్ట్ ఏరోప్లేన్, కానీ దీన్ని నడపడానికి రాదు, ఎందుకో తెలీదు. సో ఎవరు లేరు కదా పోలీసులు. Lamborghini ఎక్కడ ఉంది. ఎస్ దట్స్ అవర్ కార్. ఇక్కడ మధ్యలో టార్జన్ ఎందుకు ఉంది నాకు అర్థం కాదు. పోలీస్ కార్లు ఎన్ని ఎందుకు ఉన్నాయి మధ్యలో, ఎవరైనా పోలీసులు వస్తే మన పని అంతే. సో పక్కడే పోలీస్ స్టేషన్ ఉంది. సో మనం ఈ కార్ తీసుకొని అయితే ఇక్కడ ఉన్న CCTV ఫోటేజ్లు అన్నీ డిలీట్ చేయాలి. సో మనకి CCTV ఫోటేజ్లు అన్నీ ఎక్కడ ఉంటాయో బాగా తెలుసు. సో మనమైతే కార్ని తీసుకొని అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో స్టిక్కీ బాంబ్ పేలేదని అయితే కోరుకుందాం. ఒకవేళ పేలితే అంతే మన సంగతి. సో మనం కార్లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా కార్తో వెళ్ళిపోతాం పైనకి. ఓకే లెట్స్ గో. సో పోలీసులు ఎవరు రాకూడదు. సో ఇక్కడైతే CCTV అయితే బాగున్నాయి. సో మనమైతే అక్కడికి వెళ్ళి అయితే దాన్ని డిలీట్ చేసేద్దాం. సో చెప్పకూడదు CCTV ఫుటేజ్లు అన్నీ ఎక్కడ టెలికాస్ట్ అవుతాయో. సో మనమైతే ఫాస్ట్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళి దీన్ని అయితే డిలీట్ చేసేద్దాం మనం చూసినవన్నీ. సో పేలకూడదు అబ్బాయి, ఇది లిటరలీ పేలితే మన పని అంతే. ఆపు. సో ఇక్కడైతే ఆపి దిగేద్దాం. సో మనమైతే పోలీస్ స్టేషన్లోకి వెళ్దాం ఫాస్ట్గా. లెట్స్ గెట్ టు ది పోలీస్ స్టేషన్. బట్ వాట్ దిస్ గైస్, ఓ షిట్ గైస్, మనకి లక్ చాలా ఉంది. అదైతే పేలిపోయింది లిటరలీ. వామో ఇప్పుడు నా కార్లో అక్కడ ఆ ప్లేస్లో ఉంటే నా పరిస్థితి ఏమైపోదు. ఈ ప్లేస్లో ఉంటే ఇక్కడ నేను కూడా బ్లాక్ కలర్లో కలిసిపోదు. కానీ లక్ బాగుంది నాకు. సో చెప్పారు కదా గైస్, సో అనుకున్నది జరుగుతుందని, కానీ ఏదో తేడా కొడుతుంది. సో ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఇది. సో ఏమొస్తుందో ఏమో, సో తెలీదు. సో ఓకే, సో నాకైతే ఇది రిటర్న్ రాదు ఈ గేమ్లో మెయిన్గా. సో ఓకే ఇదేంది ఇది, మెసేజ్ 0. ఓకే యు ఆర్ గ్రేట్. సో యూ క్రియేటెడ్ ఏ సెంచరీ కంప్లీటింగ్ 3 tasks, బట్ దిస్ ఈజ్ అన్నోన్ టాస్క్. ఫైనల్ టాస్క్, డూ క్రాష్ ఇన్ సీ విత్ బోట్. ఓన్లీ 50 out of 100 ఛాన్స్ టు డై. 50 out of 100 ఛాన్సా, వామో ఇది ఇక్కడ మాస్. సో మనమైతే ట్రై చేద్దాం దీన్ని. సో లాస్ట్ టాస్క్ కాబట్టి కొంచెం సింపుల్గా ఉంది, కానీ ఇంత వీక్నెస్ ఇవన్నీ ఎట్లా తెలుసు నాకు ఈత రాలని. లెట్స్ గో టు సీ నౌ. ఏ దిగరా, మనమైతే వెళ్ళిపోదాం పని ఫాస్ట్గా. ఓకే గైస్ వీఆర్ ఫైనల్ అరైవ్ ఎట్ సీ. సో మనమైతే ఫాస్ట్గా ఆ బోట్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. సో కొంచెం దూరం వెళ్ళైతే మనమైతే దిగుదాం. సో క్రాష్ అంటే అదే. సో ఇలా అదే లైక్ బోట్ అయితే క్రాష్ అయిపోతుంది. సో మనమైతే ఒకవేళ బతికితే మనమైతే ఇక మిస్టీరియస్ బటన్ అయితే క్లిక్ చేసినట్టు, ఒకవేళ బతకపోతే మన పని అంతే. సో అంతా బోట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఓకే మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. సో ఇప్పుడైతే దుంకేయాలి. ఓకే 3 2 1 లెట్స్ అవుట్. ఓకే దుంకేరా రే. ఓ షిట్ వాట్ ఈస్ దిస్ గైస్, నారుటోనా గైస్, మై ఫేవరెట్ ఎనిమీ. సో మనం ఇక్కడికి వచ్చామేంటి. ఓకే ఓకే ఓ నింజా గైస్, కర్తానా తిప్పే స్పీడ్ చూడండి గైస్. ఓకే ఓకే అది నింజా స్టైల్ అది. ఓకే వామ్మో బాగుందన్నా, నిజం బాగుందన్నా.
సో ఇక్కడ కకాషి సెన్సే ఉంటాడా గైస్? సో ఇలానైతే ఒకసారి అరుచుకుందాం. ఓకే కొంచెం ఆగండి. ఇన్ పీరియడ్ ఇది ఫస్ట్ హోకాగే ఐ థింక్. ఓకే ఫస్ట్ హోకాగానే గైస్. ఓ షిట్ గైస్, మనం ఫస్ట్ హోకాగాని చంపేసినాం. సో అక్కడ ముందు కూడా ఉరుకుతుండో పిరికి పంద. మళ్ళీ ఫస్ట్ వీళ్ళెవరు లాస్ అండ్. సో ఓకే ఏ ఓబిటో కుషా ఓబిటో వాట్ ఇస్ దిస్ గైస్? ఇక్కడ నడేంది ఓబిటో గాడు. గైస్ ఓబిటో గారి మీద నరుటోకి మంచి కోపం అవుతుండేది, అందుకే చూసిలే కదా ఎట్లా అంటుండవు అవన్నీ. సో ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఓకే కకాషి సెన్స్ అయితే ఇక్కడ కూర్చున్నాడు. సో ఫస్ట్ హోకాగే మళ్ళీ. రే ఎన్నిసార్లు బతుకొస్తావురా మరి వీరుడా? ఫస్ట్ హోకాగే. ఓకే హాయ్ కకాషి సెన్సే. What's going on Naruto Uzumaki? సాస్కే ఉచిహా. ఓకే ఇదేంది ఇది? సో సాస్కే పవర్ ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ ఉచిహా వంశం. సో ఓకే సో ఇదైతే చాలా అవసరం ఉంది. సో సాస్కే హౌ ఆర్ యూ మ్యాన్? సో ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే ఇదైతే ఒరోచిమారో ఉన్నప్పుడు సూట్ అయితే వేసుకున్నాడు మన సాస్కే కాడు. ఓకే లెట్స్ గో, వన్ అయితే చంపేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే కూడా పారిపోతుండబ్బా. సాస్కే హౌ ఆర్ యూ మ్యాన్? ఆర్ యూ ఓకే? సమ్మనింగ్ జుట్సు. సమ్మనింగ్ జుట్స్ అయితే పని చేయట్లేదు. సో ఇదైతే పని చేస్తుంది. ఇది ఎక్కడ ఘోరం నాకు అర్థం కాకూడతాను. మళ్ళీ సమ్మనింగ్ జుట్సు. గైస్ పని చేయట్లేదు గైస్ సమ్మనింగ్ జుట్సు. మళ్ళీ గైస్ సో వచ్చేదాకా పని ట్రై చేద్దాం. సో చిడురో ఉందా గైస్? నాకు అర్థం కాదు. సో చిడురో వీనికి సో ఉచి అదే లైక్ కకాషి నేర్పిస్తాడు కదా వీనికి చిడురే, కానీ చిడురే అయితే ఇక్కడ పని చేయట్లేదు యాక్చువల్లీ. ఓకే గైస్ ఏంది లేదు గైస్. బ్రో ఇదే పని చేస్తుంది ఎందుకే? ఇది ఎక్కడ ఘోరం నాకు అర్థం కాక అడుగుతాను. This was I learned from Lord Orochimaru. This is first and third, fourth Hokage. I am spawned here by my jutsu transformation. This is one of my favorite jutsu and it is an dangerous jutsu in the world, Mr. Abhinav. Oof, Sasuke, you're literally great. So first Hokage and second ఫోర్త్ హోకాగే అయితే మన సాస్కే కడితే స్పాన్ చేసిండు. సో చూడండి గైస్ సో ఎట్లున్నారో. సో డేంజరస్గా లేరా వీళ్ళు గైస్? లిటరల్లీ డేంజరస్గా ఉన్నారు వీళ్ళైతే. సో మళ్ళీ ఒకసారి అయితే ఇది చిడురే. సో చిడురే అయితే మన చేతిలోకి వచ్చింది. సో ఇసిరేద్దాం దీన్ని ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే లెట్స్ ఓకే ఓకే ఇసిరేరా. ఓకే దీనికైతే ఇసిరేద్దాం. బ్రిడ్జ్ అయితే కూడలేదు, ఇది ఎక్కడ ఘోరం.